సార్ మరి భారత్ ఇంత ముప్పు పొంచి ఉన్న ఈ ప్రాజెక్ట్‌ని ఎందుకు ఆపలేకపోతోంది? మౌనం వెనుక కారణాలేంటి? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం ఏంటంటే నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు చైనా నిర్మిస్తున్న ఈ బ్రహ్మపుత్ర రివర్ డ్యామ్ అని ఈ మోటో లేదా ఈ యొక్క మెడాంగ్ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఆపాలి. మరి భారతదేశం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుంది? నాకైతే అర్థం కావడం లేదనమాట. ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు కూడా నాకు ఒక రకమైన భయం కలుగుతుంది. అరే భారత భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వచ్చే 20 సంవత్సరాల తర్వాత మనకు వాటర్ కావాలి. నేషనల్ వాటర్ గ్రిడ్, నేషనల్ రివర్ లింకింగ్, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అడిగింది నిర్మించండి అని. ఎంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నాం, కొన్ని లక్షల కోట్లు పెడుతున్నాం. మరి ఈ ప్రాజెక్టుకి మిగులు జలాలు ఏవి? బ్రహ్మపుత్రలో 33% రివర్ వాటర్ సర్ప్లస్ వెళ్ళిపోతుంది. ఎంత జోకింగ్గా మాట్లాడుతున్నారంటే అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిశ్వాస్ ఏమంటున్నారంటే ఆయనకు అసలు పరిజ్ఞానం ఉందా లేదా ఏంటో కూడా అర్థమవుతలేదనమాట. ఆయన ఏమన్నారంటే బ్రహ్మపుత్ర మీద చైనా నిర్మించుకున్న మనం చేసేది ఏదీ లేదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర అనేది రివర్ అయిన వాటరు, ఎక్కువ వాటర్ మన ఇండియాలో పడిన వాటరే వస్తుందని ఆయన అంటున్నారు. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు ఆయన. ఎక్కువ బ్రహ్మపుత్రలో రివర్ సర్ప్లస్ వాటర్ ఎక్కడ వస్తుందంటే అక్రాస్ ది హిమాలయాస్లో టిబెట్లో మంచు కరిగి ఎక్కువ 30% రివర్ వాటర్ వస్తుంది. ఆయన చెప్పింది 60% అనేది వాటర్ వల్ల వర్షపాతం వల్ల వస్తే అది ఎక్కువగా ఇండియాలోనే పడుతుంది. మరి 30% వాటరే సర్ప్లస్ బ్రహ్మపుత్రాలు ఎవరో. మరి అది చైనా లేకపోతే భారతదేశానికి ఎంత ప్రమాదంలో పడిపోతుందండి? వాటర్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన ఎందుకు సమర్థిస్తున్నాడో కూడా అది తెలియడంలే. కానీ అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏంటంటే ఇది వాటర్ బాంబు, దీన్ని ఆపాలని ఆయన మాట్లాడుతున్నారు. అది ఓకే. మరి భారత ప్రధాని ఎందుకు నెమ్మదిగా ఉంటున్నారు? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకవేళ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు ఉంటే ఆవిడ ఏం చేసేదో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇండియా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ హస్తినా ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ, నాట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండియన్స్ అండి. ఆయన ఏం చేశాడు దేశాన్ని రక్షించడానికి? భవిష్యత్తును కూడా ఊహించగలిగి ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే మూవీకి సర్టిఫికెట్ ఇవ్వడంలే. సెంట్రల్లో ఈ ఫిల్మ్ బోర్డు దానికి క్లియరెన్స్ ఇవ్వడంలే. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ఏంటి అంటే 2026లో కల్నల్ సంతోష్ కుమార్ 20 మంది భారత జవాన్లు ఆయుధాలు లేకుండా చేతులతో పోరాడి చైనా 50 నుంచి 60 మందిని చంపేశారు గాల్వాన్లో. భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడి -40°C చైనాకి ఎదురొడ్డి నిలబడి చైనాకి, ప్రపంచానికి భారత పవర్ ఏంటో చూపించారు. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్కి సెంట్రల్ ఫిల్మ్ బోర్డు ఎందుకు ఇవ్వడం లేదంటే చైనా హర్ట్ అవుద్దనే అదే నెపం. మరి ఇక్కడ దురందర్కి ఇచ్చినప్పుడు ఈ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్కి ఎందుకు ఇవ్వడం లేదంటే భారత ప్రభుత్వం భయపడుతుందా? చైనాకి భయపడుతుందా? భయపడినా పర్వాలేదు, కానీ బ్రహ్మపుత్ర రివర్ని భారత భవిష్యత్తును తీసేసుకుంటుంది. వచ్చే 1000 సంవత్సరాలు, వచ్చే మిలీనియం భారత భవిష్యత్తుని చైనా తీసేసుకుంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో 2025లో చైనా టన్నెల్ నిర్మించడం ప్రారంభించింది. ఆయన వచ్చి శంకుస్థాపన చేసేలారు జీ జిన్పింగ్, చైనా ప్రధాని లీ కింగ్. మరి అప్పుడు భారత భవిష్యత్తు తరాలు క్షమించవు. నేను ఇది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పి తీరాల్సిందే. దానికి ఉన్న నాలెడ్జ్ని నాకున్న నాలెడ్జ్ బేస్ బట్టి ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని భవిష్యత్తు భారత తరాలు క్షమించవు. ఎట్టి పరిస్థితుల్లో చైనా ఈ డ్యామ్ను మనం అడ్డుకుని తీరాల్సిందే. అవసరమైతే యుద్ధానికైనా వెళ్ళాలి. ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా దీన్ని చైనాకి ప్రొటెస్ట్ చెప్పారు, ఇది నిర్మించొద్దు. అది 2012-10లో చైనా ప్రపోజ్ చేసినప్పుడు ప్రపంచానికి తెలిసినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ చాలా దారుణంగా చైనాని క్రిటిసైజ్ చేయడం జరిగింది. కానీ 2025లో అది శంకుస్థాపన చేసేసింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు చైనా మీద? ఇదైతే నాకు అర్థం కావడంలో ఇక్కడ మౌనంగా ఉండడానికి కుదరదు. ఒకవేళ ఇందిరాగాంధీ అక్కడ ఉంటే అసలు నిజంగా టిబెట్ను ఒక దేశం కింద ప్రకటించేసి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి విడదీసినట్టు టిబెట్ని చైనా నుంచి కూడా విడదీసినేమో. సో ఐ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. వీ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు భారత ప్రభుత్వం మౌనంగా ఉండడానికి ఏ మాత్రం ఇష్టం లేదు. నేను చెప్పినట్టు భూకంపాలు ఎక్కువ అవబోతున్నాయి, ల్యాండ్ స్లైడ్ ఎక్కువ అవబోతున్నాయి. భారత భవిష్యత్తులో 33.6% వాటర్ను తరలించుకుపోతుంది. వాటర్ బాంబుగా వాడద్దే భారతదేశాన్ని బెదిరించబోతుంది. తర్వాత హిమాలయాల సూచూర్ జోన్ కదిలిందంటే ఈ ఎంటైర్ నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో 70 కోట్ల మందిని కూడా ప్రమాదంలో నెంటేస్తుంది. అంత డేంజరస్. భారతదేశానికి అతిపెద్ద 100 అణ్వస్త్రాలు భారతదేశం మీద వెయ్యడం కంటే
చైనా ఈ డ్యామ్ నిర్మించడం వల్లే మనకు అతిపెద్ద డేంజర్ ఉండబోతుంది. ఇంతకంటే నేను చెప్పలేను. హిమాలయాల సైస్మిక్, హిమాలయన్ ఎర్త్క్వేక్ ప్రోన్నెస్, ఫ్లడ్ ప్రోన్నెస్, ల్యాండ్ స్లైడ్ ప్రోన్నెస్, భారత ఈ యొక్క నేషనల్ వాటర్ గ్రిడ్, భారత వ్యవసాయ రంగం, వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, వాటర్ సప్లై, ఈ క్లైమేట్ చేంజ్, ఈ పాయింట్ ఇది నార్త్ ఈస్ట్లో 58% భారత అడవులు ఉన్నది కేవలం నార్త్ ఈస్ట్లో. భారత అడవుల్లో 54%, 58% అడవులు కేవలం నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. ద బ్యూటిఫుల్ హాట్ స్పాట్ అనమాట. మరి అది ఫ్లడ్లో మునిగిపోబోతుంది. కాబట్టి భారత ప్రభుత్వం అవసరమైతే యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మరి యుద్ధానికి ప్రిపేర్ అవ్వడం కాదు. చైనా మనల్ని అటాక్ చేయదు, ఆల్రెడీ అది అటాక్ చేసేసింది. చైనా భారత మీద యుద్ధం ప్రకటించేసింది. 1000 సంవత్సరాల యుద్ధంలో అది గెలవబోతుంది. కాబట్టి ఇక్కడ మౌనం కుదరదు. తప్పనిసరిగా భారత ప్రభుత్వం దాన్ని అబ్జెక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనం ఆపి తీరాల్సిందే.